హాయ్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా వాయిస్ అందరికీ వినిపిస్తుంది కదండి? వస్తుంది ఓకే, వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ డే 2 ఆర్ డెమో 2. ఓకే, సో లెట్స్ ఫస్ట్ గో టు ద అజెండా ఆఫ్ ద డే ఫస్ట్. ఓకే, సో ఇవాళ మన అజెండా ఏంటంటే ఎస్టర్డే వీ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ అడ్వాంటేజెస్, కాబట్టి టుడే ఫస్ట్ విల్ సీ ది టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, తర్వాత విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అజూర్, తర్వాత డెవాప్స్ అంటే ఏమిటో చూద్దాం, అండ్ ఫైనల్లీ we know what exactly Azure DevOps is all about. Okay, then we'll take the question and answer session. That's the agenda. Let's get started. First and foremost is what types of cloud computing. Okay, so cloud computing అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏదైనా ప్రొవైడర్ ఆర్ వెండర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ ఎండ్ యూజర్స్కి ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఓకే, ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్గా త్రీ టైప్స్ ఉన్నాయి గైస్. దాన్ని మనం ఏం పిలుస్తామంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. టోటల్ త్రీ టైప్స్ అవైలబుల్. దట్ ఆర్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఇంటర్నెట్. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఇంట్రానెట్. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది బోత్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ హై లెవెల్లో చెప్తాను మీకు. సో ఇంటర్నెట్ అంటే అందరికీ తెలిసిందే, యాక్చువల్గా చెప్పాలని ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ వెబ్. సో ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్. ఓకే, ఆ పర్టికులర్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని బ్రౌజ్ చేసుకోవచ్చు. లైక్ వెబ్సైట్స్ని కానీ, లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ని కానీ, లేకపోతే ఏదైనా డేటాని మనం ప్రపంచమంతా కూడా యాక్సెస్ చేయగలిగే ఒక సోర్స్ని ఆర్ ఒక పర్టికులర్ నెట్వర్కింగ్ని మనం ఇంటర్నెట్ అంటాము. అది మొత్తం ఎవ్రీ వన్ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ దట్. ఓకే, దట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ రిస్ట్రిక్షన్స్ ఎనీథింగ్ యాజ్ సచ్. ఓకే, సో నార్మల్గా ఎట్లా ఉంటుందంటే ప్రొవైడర్స్ అందరూ కూడా ఇంటర్నెట్ మనకి ఎట్లా వస్తుందంటే దే విల్ బి హ్యావింగ్ ఏ స్పెసిఫిక్ కేబుల్స్ అండర్ గ్రౌండ్లో మనకి డిగ్ చేసి కేబుల్స్ గట్ట పెడతారు కదా. కేబుల్స్ పెట్టేటప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి అవన్నీ కూడా. ఓకే, సో ఇంటర్నెట్తో పాటుగా ఇంకొక నెట్వర్క్ ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంట్రానెట్ అంటారు. సో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేయగలుగుతారు కదా, బట్ ఇంట్రానెట్ అట్లా ఉండదు. ఇంట్రానెట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ స్పెసిఫిక్ కంపెనీ ఆర్ అన్ ఆర్గనైజేషన్స్. కంపెనీస్కి మాత్రమే స్పెసిఫిక్గా నెట్వర్క్ యాక్సెస్ అయ్యేలాగా సెర్చ్ చేసేదాన్నే మనం ఇంట్రానెట్ అంటారు. ఇంట్రానెట్ ఈజ్ లైక్ ఏ ప్రైవేట్ నెట్వర్కింగ్. ఓన్లీ ఆర్గనైజేషన్స్లో మనం ఉన్న ఆర్గనైజేషన్స్లకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ నెట్వర్క్ మనకి పనిచేస్తుంది. ఓకే, అందుకే మనకి బయట అవుట్ సైడ్ కనిపించే వెబ్సైట్స్ చాలా తక్కువ. ఇంట్రానెట్లో ఏంటంటే అప్లికేషన్స్ యాక్చువల్గా కంపెనీస్ వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఉంటాయి. అవన్నీ రెడీ అయిన తర్వాత ఫైనల్గా మనకి ఇంటర్నెట్లో కొన్ని అప్లికేషన్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఓకే, దాన్ని మనం పబ్లిక్ అప్లికేషన్స్ ఆర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అని పిలుచుకుంటాం. సో దట్స్ ద హై లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇంట్రానెట్ అండ్ ఇంటర్నెట్. నౌ యూజింగ్ దట్, సో ఈ త్రీ క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా డిఫరెన్షియేట్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వేర్ అండర్స్టాండింగ్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. వెరీ సింపుల్ అండి. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ డిఫైన్ as a computing services offered by the third party provider over the public internet, making them available to anyone who wants to use or purchase them. అంటే ఇది ఒక వెండర్ ఆర్ థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఉంటారు. వాళ్ళు పబ్లిక్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఎవరికైనా అవైలబుల్ చేసుకో, అంటే ఎవరైనా సరే ఆ పర్టికులర్ సర్వీసెస్ యూజ్ చేసుకునే విధంగా సెట్ చేస్తే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో ఇప్పుడు మనం అందరూ ఉన్నాం, వీఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు యూజ్ ద ఇంటర్నెట్ అండ్ వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అన్ అజూర్ అకౌంట్స్ ఆర్ ఎనీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆ జీసీపీ అకౌంట్ అవన్నీ క్రియేట్ చేసుకోగలుగుతాము. క్రియేట్ చేసుకుని ఆ పర్టికులర్ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ మనం డైరెక్ట్గా యూస్ చేసుకోగలుగుతాం. అంటే వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఎస్టర్డే ద అజూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ జస్ట్ ఇంటర్నెట్ యూస్ చేసుకుంటాం మనం. అండ్ ఎవరైనా సరే, ఓకే, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్, అంటే లైసెన్స్ అది ఇది ఏమి ఉండదు. యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మినిమం ఏమంటారంటే ప్రీ రిక్వజిట్స్ ఉండాల్సి వస్తాయి, లైక్ అకౌంట్ క్రియేషన్స్ అవి, లైక్ సబ్మిటింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ వాట్ ఎవర్. తర్వాత ఎవరైనా సరే ఈ కైండ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో
ఓకే, ఈ కైండ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఆర్ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని క్రియేట్ చేసుకోగలుగుతారు, ఆల్ యూజ్ చేసుకోగలుగుతారు. దీన్ని మనం పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఓకే, ఇక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మనం యూజ్ చేసేది ఇంటర్నెట్. సో ఎవ్రీ వన్ యాక్సెస్ చేయాలి కాబట్టి ఇంటర్నెట్టే యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినెట్గా మనకి అజూర్, ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ, ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వస్తాయి. ఇవి మూడు ఎగ్జాంపుల్స్, మెయిన్ ఉన్న ఎగ్జాంపుల్స్. ఇంకా సరే, ఏ క్లౌడ్ ఉన్నా, ఓకే, ఏ క్లౌడ్లో సర్వీసెస్ మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం, పబ్లిక్గా యాక్సెస్ చేయగలుగుతున్నాం, అందరూ కూడా యాక్సెస్ చేయగలుగుతారు వితౌట్ హ్యావింగ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వి కాల్డ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ద నెక్స్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ద ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో పబ్లిక్కి ప్రైవేట్కి క్వైట్ ఆపోజిట్. ఓకే, ఒకటే ఒక ఆపోజిట్ ఏంటంటే పబ్లిక్లో మనం ఇంటర్నెట్ వాడతాము, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం యూస్ చేసేది ఇంట్రానెట్. ఓకే, ఇంట్రానెట్ వాడతారు అంటే దీని మీనింగే మాకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా. అందరూ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేది యూస్ చేయలేరు. ప్రైవేట్ క్లౌడ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటర్నల్ క్లౌడ్ అంటారు. ఓకే, ఆర్ ఏ కార్పొరేట్ క్లౌడ్ అని కూడా మనం దీన్ని పిలుచుకుంటాం అనమాట. ఓకే, ఇట్స్ అ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ఆల్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఆర్ డెడికేటెడ్ టు ఎక్స్క్లూజివ్లీ టు ఎన్ ఆర్గనైజేషన్. ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ ఒక ఆర్గనైజేషన్కి ఇది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ ఆర్ ఎ సర్వర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి విల్ బీ యాక్సెస్డ్ బై ఎ సింగిల్ కస్టమర్, దట్ ఈస్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. సో బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ క్లౌడ్ ఎగ్జాక్ట్లీ యువర్ థింక్ ఈ సెక్యూర్, మోర్ సెక్యూర్గా ఉండేది ఏది అనుకుంటున్నారు మీరు? ఎనీ గెసెస్? అందరూ మ్యూట్లోనే ఉన్నారా? ఓకే, నేనే చెప్తాను. సో ద సెక్యూర్ వన్ ఈజ్ డెఫినెట్లీ ప్రైవేట్ అండి. ఎందుకంటే ప్రైవేట్లో మనం యూజ్ చేసేది ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్లో మనకి ఏముంటుందంటే పబ్లిక్ క్లౌడ్ ఫేసింగ్ ఉండడం వల్ల హ్యాకర్స్ అనేది మనమే కాదు, ఈవెన్ హ్యాకర్స్ ఆల్సో కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద వెబ్సైట్స్ కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా మ్యానిపులేట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెక్యూరింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్. ఓకే, విచ్ విల్ బి డిస్కసింగ్ లేటర్. ఓకే, అవి అందుకే ఏమవుతుందంటే సెక్యూరిటీ కోసం పబ్లిక్ ప్రైవేట్ కూడా కాదు, మనం ఎక్కువగా వాడేది ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కంప్లీట్గా ప్రైవేట్ క్లౌడ్ తీసుకోవాలనుకోండి, ప్రాబ్లం ఏంటంటే ఇంట్రానెట్ సెక్యూర్ ఉంటుంది, బాగానే ఉంది, కానీ మనకి ఇంటర్నెట్ ఫేసింగ్ ఉండదు. ఓకే, డెఫినెట్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఎంత అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. సో టు గెట్ ద ఇంటర్నెట్ చాలా ఎక్స్ట్రా సెటప్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనకి పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వెరీ చీప్, చాలా చీప్గా మనకి సర్వీసెస్ అన్నీ దొరుకుతాయి. బట్ ప్రైవేట్కి వచ్చేసరికి డెఫినెట్గా ఇట్స్ నాట్ చీప్, వెరీ కాస్ట్లీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రానెట్, ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, వేరే వెండర్ ఎవరో మీకు సర్వీస్ ఇస్తున్నారు. వేరే వెండర్ మీకు సర్వీస్ ఇస్తున్నారంటే ఏం చేయాలి, మీరు ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీకి ఆ వెండర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, అంటే వైరింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏమైనా రిమోట్గా అయినా సరే నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్ని ఎక్స్టెండ్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. అదే సెటప్ ఎక్కువ. ఈవెన్ ప్రైవేట్ కంపెనీ ఒక సింగిల్ ఆర్గనైజేషన్కే ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ సిమిలర్గా ఒక కంపెనీ ఎలాగైతే చేసుకోవాలో ఆల్మోస్ట్ ఎక్కువ ఆ, ఏమంటారు సర్వర్లు మేనేజ్ చేయడం అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఓకే, అందుకే ఈ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రైవేట్ క్లౌడ్ అనేది అంత అడ్వాంటేజ్ ఉండదు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో, ఓకే, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో అన్ని ఆప్షన్స్ ఉండవు. మీకు ఎస్టర్డే చెప్పినప్పుడు కూడా చెప్పాను, మన అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నా ఆల్మోస్ట్ 200 సర్వీసెస్ ఉన్నాయని. అదే ప్రైవేట్లోకి వెళ్తే ఉండవు, ఓన్లీ జస్ట్ వాళ్ళు సర్వర్స్ ప్రొవైడ్ చేయగలుగుతారేమో, లేకపోతే ఏదైనా క్లస్టర్ ప్రొవైడ్ చేయగలుగుతారు, రెండు మూడు ఉంటాయి అంతే. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం కష్టం. అందుకే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సొల్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత బెటర్గా ఉండదు కాబట్టి ప్రైవేట్ అనేది కూడా చాలామంది ఎక్కువగా వాడరు. ఓకే, సో కాబట్టి ద ఫైనల్ సొల్యూషన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యావ్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ గైస్. ఓకే, సో పబ్లిక్ అంటే మీకు ఏంటో చెప్పాను, ఇంటర్నెట్ యూస్ చేసుకుని ఓవర్ ద ఇంటర్నెట్
ఎవరైనా సరే సర్వీసెస్ యాక్సెస్ చేస్తే పబ్లిక్. ప్రైవేట్ అంటే ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్కి మాత్రమే అదర్ వెండార్ వాళ్ళ సర్వీసెస్ అనేది ఇస్తారు ఓవర్ ద ప్రైవేట్ ఇంటర్నెట్, సారీ ఇంట్రానెట్. ఓకే. బట్ దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీకు క్విక్గా కూడా చెప్పాను. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ప్రైవేట్లో, అలాగే డిసడ్వాంటేజెస్ ఆన్ ద మనకి పబ్లిక్లో ఉన్నాయో, ఆ రెండు మనకి హైబ్రిడ్ క్లౌడ్ రావడం ద్వారా సాల్వ్ అవుతాయి. సో పబ్లిక్లో డిసడ్వాంటేజెస్ ఏంటండి? వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆన్ పబ్లిక్ క్లౌడ్? సెక్యూరిటీ. ఓకే. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో సెక్యూరిటీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి కాస్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. కాస్ట్తో పాటుగా వీ ఆల్సో హ్యావ్ ఎ ఆప్షన్స్, సర్వీసెస్ అనేది ప్రాబ్లం ఉంటాయి అన్నమాట, కొన్ని మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ రెండు మిక్స్ చేయడానికే మనకు వచ్చింది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్గా కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో సెక్యూరిటీ కోసం ఏమవుతుందంటే మనకి డెఫినెట్గా ప్రతి ఆర్గనైజేషన్కి ఇంట్రానెట్ ఉంటుంది. ఓకే. ఆ ఇంట్రానెట్ని ఈ పబ్లిక్ క్లౌడ్కి ఎక్స్టెండ్ చేయగలుగుతాం. ఓకే. యూజింగ్ సమ్ టూల్స్ ఉంటాయి మనకి. ఆ, కొన్ని టూల్స్ యూస్ చేసుకుని మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం. అంటే మనకి ఏదైతే సర్వర్స్ ఉంటాయో అవి సెక్యూర్ సర్వర్స్ అవుతాయి. ఓకే. సెక్యూర్గా మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. వాటికి ప్రైవేట్ ఐపీ ఉంటే ఆ ప్రైవేట్ ఐపీ, ఈవెన్ పబ్లిక్లో ఉన్న ఐపీస్ అన్నీ కూడా సెక్యూర్గా ఉండడం వల్ల సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పను. ఐ విల్ లెట్ యు నో వైల్ షోయింగ్ ద కంప్లీట్ సర్వీసెస్. ఓకే. సో సెక్యూరిటీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే మనం హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఏం యూస్ చేస్తామంటే విల్ యూజ్ ది పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్, అజూర్ వాడతాం ఇక్కడ ఖచ్చితంగా. అలాగే ఈవెన్ ప్రతి కంపెనీకి కూడా ఏమైనా ప్రీవియస్గా ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ సెటప్ చేసుకుంటే అది వాడుకుంటాం. లేకపోతే ప్రతి కంపెనీకి కూడా దాని ఓన్ సర్వర్స్ ఉంటాయి. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆన్ ప్రెమిసెస్ అంటారు. ఓకే. ఆన్ ప్రెమిసెస్. సో హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సింపుల్గా చెప్పాలంటే బోత్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్, ఈ మూడు కంబైన్ చేసి కానీ లేకపోతే ఎనీ టూ ఆఫ్ దెమ్ కంబైన్ చేసి వచ్చేదాన్నే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే. Hybrid cloud computing is a mixed cloud computing environment where the applications are run using the combination of combination of computing, storage and services in different environments. Okay, different environments లో ఇది చేయగలుగుతుంది. అది ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ ఇంక్లూడింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అయినా సరే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని అర్థం. సో మీకు పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ గురించి ఫుల్గా తెలుసు. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏమీ లేవండి, వెరీ సింపుల్. ఇప్పుడు నాది ఒక కంపెనీ ఎక్స్ కంపెనీ అని ఉంటే కనుక ఆ ఎక్స్ కంపెనీ లోపలే నేను సర్వర్స్ అన్ని పెట్టుకుని దానికి కూలింగ్, తర్వాత నెట్వర్కింగ్, సెక్యూరిటీ అంతా ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ సర్వర్స్ హార్డ్వేర్తో పాటుగా అంతా నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. అంటే ఆ కంపెనీ వాళ్ళే మేనేజ్ చేస్తే దాన్ని మనం ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటారు. ఓకేనా? ఫైన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆప్షన్స్, మనకి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఆప్షన్స్ మిస్ అయ్యాయి కదా, అవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్స్ ఉండడం వల్ల యూ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, లాట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ డూ ద లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి. అలాగే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే సెక్యూరిటీ ఇంక్రీవ్ అవుతుంది. ఈవెన్ ఆన్ ప్రెమిసెస్ మీ ఓన్ డేటా సెంటర్స్ ఉన్నా, అరే మీ ఓన్ సర్వర్స్ ఉన్నా కానీ వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం సెక్యూరిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా సెక్యూర్గా మీకు అప్లికేషన్స్ అనేది రన్ అవుతాయి. సో కాబట్టి దీంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కావాలి. ఒకటి ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాలి టు యాక్సెస్ ద పబ్లిక్ క్లౌడ్స్, అండ్ యూ డెఫినెట్లీ నీడ్ ఇంటర్నెట్, రెండు ఉండాల్సిందే ఇఫ్ యూ వాంటెడ్ టు యాక్సెస్ ది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ 90% ఆఫ్ ద కంపెనీస్ రైట్ నౌ యాక్చువల్లీ యూజింగ్ ది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్నే వాడుతున్నారు అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీఆర్ హ్యావింగ్. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం హై లెవెల్. పబ్లిక్ క్లౌడ్కి ఎగ్జాంపుల్స్ వస్తే అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఓపెన్ షిఫ్ట్ ఇవన్నీ ఉంటాయి. అదే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే విఎం వేరు, డెల్, ఒరాకిల్ క్లౌడ్, సిస్కో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ప్రైవేట్కి వస్తాయి. ఓకే. దీంట్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి బై ద వే. తర్వాత హైబ్రిడ్ చూస్తే కనుక మీకు ఇందాక చెప్పాను. ఓకే. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అండ్
యువర్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, ఇక్కడ అజూర్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్, అజూర్ ప్లస్ ఏడబ్ల్యూఎస్, అదే అజూర్ ప్లస్ లేకపోతే ఏడబ్ల్యూఎస్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్, జీసీపీ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ అట్లా ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా ఏదో ఒక క్లౌడ్ని వాడుకుంటారు. సో ఆ క్లౌడ్ విత్ వాళ్ళ ఓన్ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ అయినా లేకపోతే ప్రైవేట్, ఎక్కువ శాతం ఆన్ ప్రెమిసెస్సే వాడతారు. ప్రతి కంపెనీ దగ్గర కొన్నైనా సర్వర్స్ ఉంటాయి, బికాజ్ దే విల్ బి హ్యావింగ్ దర్ ఓన్ నెట్వర్కింగ్. కాబట్టి ఆ నెట్వర్కింగ్ యూజ్ చేసుకోవడం కోసం కొన్ని సర్వర్లైనా పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇంకా సింపుల్గా చెప్పాలంటే అజూర్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ ఎక్కువ శాతం ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే ఎక్స్ట్రాగా ఈవెన్ ప్రైవేట్ క్లౌడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఏ విధంగా ఉన్నా ఖచ్చితంగా దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. అర్థమైందా? వాట్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది క్లౌడ్ కంప్యూటింగ్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే, సో లెట్స్ గో విత్ ద మార్కెట్. ఓకే, మీకు ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1990లో స్టార్ట్ అయిందండి. మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ద ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ యాక్చువల్లీ స్టార్టెడ్ బై ది సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసిందనమాట. కాకపోతే ఈ సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ఎట్లా వచ్చిందంటే SaaS సొల్యూషన్స్తో వచ్చిందంటారు. SaaS అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు అనమాట. సో అంటే సేల్స్ ఫోర్ ఈజ్ లైక్ ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ అవన్నీ కూడా ఇవ్వగలిగే ఒక టూల్ అది. సో ఎర్లియర్గా ఏంటంటే ఆ పర్టికులర్ అప్లికేషను ఏదో ఒకటి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని ప్రతి కంపెనీ వాళ్ళ ఓన్ సర్వర్స్లో ఇన్స్టాల్ చేసుకుని అప్లికేషన్స్ని తర్వాత డేటా తెచ్చుకుని దాన్ని అనాలిసిస్ చేసి ఇవ్వాల్సి వచ్చేది. బట్ 1990స్లో అట్లా కాదు. కంపెనీ సేల్స్ ఫోర్స్ అనేది ఒక వెబ్ ఇచ్చింది డైరెక్ట్. ఆ వెబ్లో డేటా అప్లోడ్ చేయండి, మీకు డేటా అనేది మేము ఇచ్చేస్తామన్న కైండ్ ఆఫ్ సొల్యూషన్స్తో వచ్చింది. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై, అంటే మొత్తం బ్యాక్ అండ్ సర్వర్స్ అప్లికేషన్స్ అంతా కూడా ఆ కంపెనీ మేనేజ్ చేస్తుంది. కాబట్టి అఫీషియల్లీ వి కాల్డ్ యాజ్ దట్ దట్ ఈస్ ద ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ వీ హ్యావ్ ఇన్ ద వరల్డ్. అది మన ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్ అని కూడా పిలుచుకోవచ్చు. ఓకే, దాన్ని మనం కాకపోతే దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. బట్ అఫీషియల్గా చెప్పాలంటే ఓకే, మనకి ఏడబ్ల్యూఎస్ఏ ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఓకే, సో అంటే మనకి ఫస్ట్ సేల్స్ ఫోర్స్ వచ్చిన అది సర్వర్లు తీసుకురాలేదు, అంటే కంప్యూటర్స్ లేవు దాని దగ్గర, జస్ట్ సాఫ్ట్వేర్ ఇచ్చారు అంతే. బట్ సర్వర్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ తెచ్చుకున్న డేటా బయటికి తీసుకురావడానికి సర్వర్స్ కావాల్సిందే. కాబట్టి సర్వర్స్ను క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు సేల్స్ ఫోర్స్. కాబట్టి ద సేల్స్ అఫీషియల్గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 2006లో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఫస్ట్ వచ్చారు. ఓకే, సో ఆ 2000లో వచ్చారు. సో కాబట్టి ఇప్పటికీ మీరు చూసినా కానీ చాలా మార్కెట్ ఏడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఏడబ్ల్యూఎస్ ఇస్ ద టాప్ యూనో మార్కెట్ లీడర్. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చి చిన్న చిన్న కంపెనీలు అన్నిటిని కూడా ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు హోల్డ్ చేయగలిగారు. ఒక లాట్ ఆఫ్ స్మాల్ కంపెనీ, ఆ మిడ్ రేంజ్ కంపెనీస్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని యూజ్ చేయడం అలవాటు చేసుకున్నాయి. కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఇస్ మార్కెట్ లీడర్ స్టిల్. ఓకే, సో అండ్ ఇట్ యాక్చువల్లీ కమ్ ఫస్ట్ 2006లోనే వచ్చింది. కాకపోతే ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ టైంలో వచ్చినప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ చాలా లిమిటెడ్ సర్వీసెస్తో వచ్చింది. ఓకే, ఎక్కువ సర్వీసెస్తో రాలేదు, చాలా తక్కువ సర్వీసెస్తో వచ్చింది. దట్ సర్వర్స్ S3 బకెట్ అవి కొన్ని ఉంటాయి, అవి మాత్రమే వచ్చాయి అనమాట. 4-5 సర్వీసెస్తో వచ్చింది. కోర్స్ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే ఆల్మోస్ట్ 200+ ఉన్నాయి కదా. ఇనీషియల్గా తక్కువ సర్వీసెస్ అండ్ విత్ లో సెక్యూరిటీ తోటే వచ్చింది. బట్ స్టిల్ సమ్ పీపుల్ లైక్ డిట్. ఓకే, స్టార్టప్ పీపుల్ అందరూ కూడా డెఫినెట్గా లైక్ చేశారు అండ్ దే యాక్చువల్లీ వెంట్ టు దట్. బట్ అజూర్ అనేది ఆఫ్టర్ 2006 4 ఇయర్స్ తర్వాత వచ్చిందండి. ఓకే, 2010 ఫిబ్రవరి 1లో అజూర్ అఫీషియల్గా మార్కెట్లోకి ఎంటర్ అయింది. అజూర్ ఎంటర్ అయిన తర్వాత అజూర్ క్యాప్చర్డ్ హ్యూజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మార్కెట్. ఎర్లియర్గా చాలా వరకు ఒక 60% వరకు ఏడబ్ల్యూఎస్ ఉండేది. ఆ ఏడబ్ల్యూఎస్ని అజూర్ చాలా వరకు క్యాప్చర్ చేసుకుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ మార్కెట్ లీడర్ అది. ఇది ఓల్డ్ డాక్, ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. ఓకే, సో బట్ అజూర్ ఆల్సో క్యాప్చర్డ్ ద లాట్ ఆఫ్ మార్కెట్ అండ్ ఇది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అవ్వడం వల్ల చాలామంది ట్రస్ట్ చేశారు. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ చూస్తే స్మాల్ అండ్ మిడ్ రేంజ్ కంపెనీకి ఎక్కువ
సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అజూర్ ఈజ్ యాక్చువల్లీ ఓన్డ్ బై ది ఎంఎన్సీస్ కంపెనీ. ఓకే, ఎంఎన్సీ కంపెనీస్కి ఎక్కువగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో అజూర్ ఎక్కువ స్టెప్ ఫార్వర్డ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకే చాలా ఎంఎన్సీ కంపెనీస్ నుంచి మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తే అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అజూర్ సర్వీసెస్ అంటే ఎక్కువ స్టార్టప్స్ కంటే ఎక్కువ ఎంఎన్సీ కంపెనీలో ఉంటాయి. అండ్ అజూర్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ బెటర్ సెక్యూరిటీ అండ్ మోర్ సర్వీసెస్. అజూర్ రావడం ఎక్కువ సర్వీసెస్ అలాగే బెటర్ సెక్యూరిటీతో తీసుకొచ్చింది. కాబట్టి అజూర్ అనేది హిట్ అయింది బాగానే. ఓకే, so that's the complete information about the cloud computing and the market of the clouds right now. ఓకే, సో ఈ రేషియో అనేది మారుతుందండి. ఏడబ్ల్యూఎస్ అజూర్ ఈసీపీ రేషియో మారుతుంది. అజూర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది, బట్ రీసెంట్ ట్రెండ్ ఆర్ రీసెంట్ డాక్ తెలియదు. ఇది కొంచెం ఒక 6 ఆర్ ఐ థింక్ 1 year ఓల్డ్ డాక్. ఓకే, బట్ స్టిల్ అజూర్ ఏడబ్ల్యూఎస్ మార్కెట్ లీడర్. సో ఈ 32% అనేది చాలా ఎక్కువ. మీరు 32%, 22% అనేది బిలియన్స్ ఆఫ్ మార్కెట్ అది. ఓకే, వి కాంట్ ఈజీలీ సే దట్. ఓకే, సో చాలా పెద్ద మార్కెట్ అది. బట్ దీన్ని క్రాస్ చేసే ఛాన్స్ లేదు. 1 or 2 రెండు స్టిల్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూరే. బట్ పర్సంటేజ్లో అది 30%, ఇది 24% అంత ఉన్నట్టుంది రీసెంట్గా. ఓకే, దట్స్ ద కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ టైప్స్, తర్వాత మార్కెట్ ట్రెండ్స్ అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మేజర్గా మనం ఏం తెలుసుకుంటున్నామని చూద్దాం. మన ఎజెండాలో వాట్ ఈజ్ అజూర్, తర్వాత వాట్ ఈజ్ డెవాప్స్ అండ్ వాట్ ఈజ్ అజూర్ డెవాప్స్ అని ఉంది. ఫస్ట్ అజూర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, బికాజ్ మన కోర్సు అజూర్ డెవాప్స్ కోర్సే. ఓకే, సో అజూర్ డెవాప్స్ కంటే ముందు అజూర్ అంటే ఏంటో చూడాలి. అజూర్ అంటే ఏమీ లేదండి, మీకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్తున్నాను కదా ఇప్పటి వరకు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఓకే, టెక్నాలజీ యూస్ చేసుకుని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ని బయటికి రిలీజ్ చేశారు, అదే అజూర్. ఆ ప్లాట్ఫామే వాళ్ళ ఓన్ క్లౌడ్. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లౌడే అజూర్. ఓకే, దానికి వాళ్ళ అజూర్ అని పేరు పెట్టుకున్నారు. ఓకే, అజూర్ ఇస్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ విచ్ యూజెస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. సింపుల్, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ని వాడుతుంది ఇది. సో అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ హ్యాస్ మోర్ దాన్ 200 సర్వీసెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 234 ఎంత ఉన్నట్టున్నాయి. 200+ సర్వీసెస్ అనేది మైక్రోసాఫ్ట్ అజూర్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. అజూర్ క్లౌడ్, ద క్లౌడ్ సర్వీసెస్ డిజైన్ టు హెల్ప్ యూ టు బ్రింగ్ ఏ న్యూ సొల్యూషన్ సర్వీస్ సాఫ్ట్వేర్. అంటే మీ సాఫ్ట్వేర్కి కొత్త సొల్యూషన్ తీసుకురాగలుగుతుంది ఈ అజూర్ సర్వీసెస్. అంటే ఎగ్జాంపుల్గా అప్పటి వరకు మీరు ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక నా అజూర్ లైట్గా ఐడియా ఉంటే తెలుస్తుంది. అప్పటి వరకు మీరు ఒక సర్వర్స్ను వాడుతున్నారు టు డిప్లాయ్ అప్లికేషన్. దాంట్లో మేనేజ్ చేయాల్సిన వర్క్ అంతా ఉంటుంది. అంటే బ్యాక్ అండ్ సర్వీసెస్, అదే బ్యాక్ అండ్ సర్వీసెస్ అంటారు వాటిని. ఓకే, లైనక్స్ సర్వీసెస్ ఆర్ సాఫ్ట్వేర్స్ అంటారు, డిపెండెన్సీస్ అంటారు. అవన్నీ మీరే చూసుకోవాలి, పర్మిషన్ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంజనీర్స్ పాయింట్ ఆర్ ఇంజనీర్స్ డ్యూటీ ఓన్లీ. సో దీన్ని ఈజీఫై చేయడం అంటే సింప్లిఫై చేయడానికి అజూర్ ఏం తీసుకొచ్చింది, దే కమ్ అప్ విత్ యాప్ సర్వీసెస్ ఆర్ కమ్ అప్ విత్ సమ్ అదర్ ప్యాస్ సర్వీసెస్ అనమాట. సో దీంట్లో చాలా వరకు వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు జస్ట్ యూజ్ ద సర్వీస్ అండ్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ అండ్ యూజ్ ఇట్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ ఈజీనెస్ వి గాట్. ఓకే, ఆఫ్టర్ వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద సర్వీసెస్ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక యాప్ సర్వీస్ గురించి మాత్రమే హై లెవెల్లో కొంచెం చెప్పాను. ఓకే, అంటే ఈ అజూర్ సర్వీసెస్ ఏం చేయగలుగుతుందంటే దే విల్ యాక్చువల్లీ బ్రింగ్ ఏ న్యూ సొల్యూషన్ టు యువర్ సాఫ్ట్వేర్. మీ సాఫ్ట్వేర్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్కి ఒక కొత్త సొల్యూషన్ ఆర్ ఏ బెటర్ సొల్యూషన్ని మీకు ఇస్తుందన్నమాట. ఓకే, ద ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, అజూర్లో సొల్యూషన్స్ అని చెప్తున్నాం కదా, దీంట్లో మనకి మా అజూర్ ఇచ్చే అన్ని కొన్ని ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ అన్నింటిని నేను ఏమని పిలుచుకుంటున్నాను, సర్వీస్ అని పిలుచుకుంటాను. అవి సర్వీసెస్. ఓకే, ఈ సర్వీసెస్కి చాలా ఉంటాయి ఆప్షన్స్. ఓకే, 200+ ఉన్నాయి. దాంట్లో సమ్ ఆఫ్ దమ్ ఆర్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇలాగా సో అని వెళ్తూనే ఉంటాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద అజూర్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఇక్కడ మీకు లిస్ట్ చేస్తే, ఇది సర్వర్స్ అంటే వెర్చువల్ మిషన్స్ అంటారు వీటిని, వెర్చువల్ మిషన్స్. ఇదేమో వెర్చువల్ నెట్వర్క్, ఇది స్టోరేజ్ అకౌంట్ ఐకాన్, ఇది ఏమో యాప్ సర్వీసు, ఇది క్యూబర్నెటీసు, ఇది ఎస్క్యూఎల్, ఇదేమో డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద సర్వీసెస్ వీఆర్ హ్యావింగ్ అన్ అష్యూర్. ఓకే, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నౌ హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్, అజూర్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది చూద్దాం. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్లో వీ హ్యావ్ యూజర్స్. ఓకే, అజూర్ అనేది పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగే కదా.
ఓకే. సో ఎనీ యూజర్స్, ఎక్కడ ఏ యూజర్ అయినా సరే ఈ అజూర్ సర్వీసెస్ని వాడుకోగలుగుతారు. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ టెరిటరీ యూజర్స్ ఉన్నారు. ఓకే. ఒకరు యునైటెడ్ స్టేట్స్ యూజర్స్ ఉంటే, ఇండియన్ యూజర్స్ కొంతమంది, అలాగే యూరప్ యూజర్స్ కొంతమంది ఉన్నారు. ఫైనల్గా ఈ యూజర్స్ ఏం చేస్తారంటే దే వాంట్ టు యూజ్ ది సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ అజూర్, అజూర్ యొక్క సమ్ ఆఫ్ ద సర్వీసెస్ కావాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, దే వాంటెడ్ టు హ్యావ్ ఏ విర్చువల్ మిషన్, అంటే సర్వర్ కావాలి అనుకుంటున్నారు అనుకుందాం. ఓకే. ఏం చేస్తారు? వెరీ సింపుల్. ఓవర్ ద ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళు అజూర్ పోర్టల్ అని ఉంటుంది, అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మన సర్వర్ కావాలనుకుంటున్నారు కదా, సర్వర్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే. ఎలాగా? ఈ పోర్టల్లో రిక్వెస్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ యూఎస్ యూజర్స్, ఇండియన్ యూజర్స్, యూరప్ యూజర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు, సర్వర్ కావాలని రిక్వెస్ట్ చేస్తారు, అది పోర్టల్లో రిక్వెస్ట్ చేస్తారు. సో ఈ అజూర్ ఏం చేస్తుందంటే పోర్టల్ బ్యాక్ ఎండ్ చూస్తుంది. అంటే అజూర్ అనేది ఏమి మ్యాజిక్ కాదు కదా. ఇఫ్ ద అజూర్ వాంటెడ్ టు గివ్ ద సర్వర్, ఈ అజూర్ షుడ్ హ్యావ్ దట్ సర్వర్. అజూర్ దగ్గర ఆ సర్వర్ ఉంటేనే ఇవ్వగలుగుతుంది. ఓకే. అంతే కదా. మీరు ఎవరైనా ఫ్రెండ్ ల్యాప్టాప్ అడిగితే మీరు ఆ ఫ్రెండ్కి ల్యాప్టాప్ ఇచ్చారంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటేనే ఫ్రెండ్కి ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇవ్వలేం కదా. సిమిలర్లీ అజూర్ మనకు సర్వర్ ఇవ్వాలంటే కనుక అజూర్ దగ్గర ఈ సర్వర్ ఉండాలి. ఓకే. కాబట్టి ఏం చేస్తుందంటే మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే అజూర్ కూడా ఈ సర్వర్ను వెతుక్కుంటుంది అనమాట. ఎక్కడ వెతుక్కుంటుందంటే అజూర్ దగ్గర సర్వర్స్ అన్నీ కూడా బండిల్ చేసి ఒక ప్లేస్లో పెడతారనమాట. మైక్రోసాఫ్ట్, అది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. దాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే డేటా సెంటర్ అంటారు. ఓకే. ఈ డేటా సెంటర్లో మనం ఏదైతే సర్వర్ రిక్వెస్ట్ చేస్తామో ఈ సర్వర్ కాన్ఫిగరేషన్, ఈ సర్వర్ అనేది డేటా సెంటర్స్లో ఉంటాయి. సో ఆ పర్టికులర్ సర్వర్ని, ఆ పర్టికులర్ హార్డ్వేర్ని రిమోట్గా కనెక్ట్ చేసేసి ఆ సర్వర్ మీకు ఇచ్చేస్తుంది, అంతే అజూర్ చేసే పని. ఓకే. ఇట్లా సర్వరే కాదు, ఇంక ఏదైనా సరే ఒక సర్వీస్ అయినా సరే ఏం చేస్తుంది, డేటా సెంటర్లో నుంచే తీసుకురావాలి అజూర్. ఆ డేటా సెంటర్లో ఆ పర్టికులర్ అప్లికేషన్, ఆ పర్టికులర్ సర్వీస్ని తీసుకొచ్చి ఎండ్ యూజర్స్కి ఇస్తుంది. దిస్ ఈజ్ హౌ అజూర్ వర్క్స్. ఓకే. సో ఏదైతే మనకి రిక్వెస్ట్ చేస్తామో, సర్వర్ రిక్వెస్ట్ చేస్తాం పోర్టల్ ద్వారా వెళ్ళి, ఫస్ట్ ఇది ఇక్కడ డేటా సెంటర్లో చెక్ చేసుకుని ఆ డేటా సెంటర్లో ఆ సర్వర్ ఉంటే ఆ సర్వర్ తీసుకొచ్చి రెస్పెక్టివ్ యూజర్స్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ సింగిల్ సర్వర్ కాదండి, ఈచ్ యూజర్స్కి వాళ్ళ ఓన్ సర్వర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ కాన్ఫిగరేషన్స్తో క్రియేట్ చేసిన మల్టిపుల్ సర్వర్స్, వీళ్ళకి ఒక సిమిలర్ యూనో కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్, ఈ యూజర్స్ కూడా సిమిలర్ కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్, ఈ యూజర్ కూడా సిమిలర్ కాన్ఫిగరేషన్ ఉన్న సర్వరే ఇస్తుంది. దిస్ ఇస్ హౌ అజూర్ వర్క్స్. ఓకే. సో క్లియర్ కదా వాట్ ఈజ్ అజూర్ అంటే అందరికీ. Yeah, bro. రైట్. నెక్స్ట్ డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం గైస్. ఓకే. డెవాప్స్. ఇంద్ర గారు ఒక క్వశ్చన్. మీరు చెప్పారు కదా ఎజ్యూర్ వచ్చేసి పబ్లిక్ డొమైన్. సో వెన్ ఎవర్ దే రిసీవ్డ్ ద రిక్వెస్ట్, ఓకే, దే విల్ allocate ది సర్వర్ రైట్ టు ద యూజర్. ఓకేనండి. బట్ వేర్ ఈస్ దట్ రిస్ట్రిక్షన్స్? ఇట్స్ ఏ పబ్లిక్ డొమైన్ అయినా కూడా ఇట్ షుడ్ నాట్ బి యాక్సెస్ బై ఎవ్రీ వన్, రైట్? ఉంటుంది, వాళ్ళకి తెలియనంత వరకు ఉండదు కదా. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏవి ఉంటాయి. సో ఆ రిస్ట్రిక్షన్. ఓకే. ఆ సెక్యూరిటీ థింగ్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారండి? సింపుల్ అండి, మీ గూగుల్ అకౌంట్ నాకు తెలుసా, మీ యూజర్ నేమ్ తెలియదు. పాస్వర్డ్ నాకు తెలుసా, అవి ఉంటాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి, అథెంటికేషన్ ఉంటుంది. ఓకే. అంటే అంటే ఓన్లీ ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవే అవే సెక్యూరిటీ అండి? అంటే లైక్ ఫైర్ వాల్స్ అని అవన్నీ ఇంకా ఉంటాయి ఉంటాయి, కదా? అవి అడ్వాన్స్డ్. అదే హైబ్రిడ్కి వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అంతా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో యా, ఆ సెక్యూరిటీస్ ఏంటంటే ఐపీస్ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. ఓకే. సో మ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఆప్షన్స్ వీఆర్ హ్యావింగ్ ఇట్. ఓకే. ఒకటేమో ఫైర్ వాల్ ఆప్షన్స్ ఉంది, మ్మ్. లేకపోతే ప్రైవేట్ నెట్వర్క్ కనెక్షన్ ఉంది. సో యూ కెన్ హ్యావ్ యూనో పాయింట్ టు పాయింట్ చేయొచ్చు, పాయింట్ టు సైట్ చేయొచ్చు, ఆన్ ప్రెమిసెస్ అదే ఎక్స్ప్రెస్ రౌట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఆప్షన్స్ అనమాట నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదంటే సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నెట్వర్క్ని బ్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే యూజర్స్ని బ్లాక్ చేయొచ్చు. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ విచ్ ఎవ్రీథింగ్ కాన్ బి ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ, ఇట్స్ డిఫికల్ట్. సో మీరు ఓకే. యూనో డెమోస్ చెప్పినప్పుడు చెప్తాను ఆ సర్వీస్ గురించి, ఏమేం పాసిబుల్ అవుతాయి, ఏమేం పాసిబుల్ అవ్వవు అన్నది. ఓకేనండి. ఓకే. యా.
రైట్ అండి. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి అజూర్ అంటే ఏంటి తెలిసింది కాబట్టి లెట్స్ గో అండ్ సీ వాట్ ఈస్ డెవాప్స్. ఓకే, డెవాప్స్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డెవలప్ ఆపరేషన్స్ అండి, అంతే. ఓకే, రెండిటిని కలిపి మనం డెవాప్స్ అని పిలుచుకుంటాం. సో డెవాప్స్లోనే మనకి డెవ్ అండ్ ఆప్స్ అని కలిపి డెవాప్స్ పేరు ఇట్లా వచ్చింది. డెవ్ ఆప్స్ రెండు కలిపి అంటే డెవలప్మెంట్ ఆపరేషన్స్ రెండు కలిపి డెవ్ అండ్ ఆప్స్ అని పెట్టి డెవ్ ఆప్స్ అని పెట్టాడు ఫైనల్గా. ఓకే, డెవ్ అంటే డెవలప్మెంట్ యాజ్ యూజువల్, ఆప్స్ అంటే ఆపరేషన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, డెవలప్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ refers to a set of computer science activities dedicated to a process to create, design an application. ఓకే, ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి డిజైన్ చేయడానికి కావాల్సిన ఎంటైర్ ఫ్లోని మనం డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్ వాడుకోవాలి అంటే ఏం లేదు, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకుంటారు. షీ షార్ప్ అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, జావా, ఏదైతే అది. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని క్లయింట్ ఉంటారు కదా, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి పర్టికులర్ బ్యాక్ ఎండ్ కోడ్ అంతా రాస్తే దాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే డెవలప్మెంట్ అని పిలుచుకుంటాం. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ రైట్స్ ద కోడ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏం చేస్తారంటే కోడ్ రాస్తారు. ద కోడ్ హ్యాస్ ద అప్లికేషన్ వాట్ ఎవర్ ద బిజినెస్ ఈజ్ లుకింగ్ ఫర్. అంటే ఆ కోడ్లో ఏముంటుందంటే బిజినెస్కి కావాల్సిన ఎంటైర్ అప్లికేషన్ అంతా కూడా, లైక్ అది యూఏ అవ్వచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, ఏదైనా లాజిక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫంక్షన్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఆ కోడ్లోనే మనకి ఉంటుందన్నమాట. ఓకే, డెవలపర్స్ వర్క్ ఆన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. అంటే డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే, ఇది డెవలప్మెంట్ యాక్టివిటీ కాబట్టి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళు రాసే కోడ్ని ఏమని పిలుచుకుంటామనంటే మనం సోర్స్ కోడ్ అని పిలుచుకుంటాం. దట్స్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్. నౌ ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు డెవలపర్స్ డెవలప్మెంట్స్ చేశారు కదా, అంటే కోడ్ రాసేసారు కదా, ఈ కోడ్ని ఈ ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ ద సోర్స్ కోడ్ ఈజ్ రెడీ ఫ్రమ్ ద డెవలపర్ ఇట్ షుడ్ బి డిప్లాయిడ్. ఓకే, ఆ కోడ్ని డిప్లాయ్ చేయాలి. మీకు ఫస్ట్ డెమోలో కూడా అదే చెప్పాను కదా, కోడు డెవలపర్ రాస్తారు. ఆ రాసిన డెవలప్మెంట్ కోడ్ ఏదైతే ఉంటుందో అది సోర్స్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని సర్వర్లోకి డిప్లాయ్ చేయాలి. అంటే సర్వర్లోకి ఏం చేస్తారంటే సింపుల్గా కాపీ చేయాలి. ఓకే, సో కాపీ చేస్తే టు ద సర్వర్ టు మేక్ ద అప్లికేషన్ రెడీ ఫర్ ద క్లయింట్. అప్పుడు మన అప్లికేషను క్లయింట్కి రెడీ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఎర్లీ డెవాప్స్ ఏంటైతే బిఫోర్ డెవాప్స్ ఏముండేదంటే ఈ ఆపరేషన్ ఇంజనీర్స్ ఉంటారు కదా, దే ఆర్ యాక్చువల్లీ యూజ్డ్ టు డూ దట్ యాక్టివిటీ. వాళ్ళు ఈ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఆప్స్ టీమ్ యూజ్ టు డూ ద డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. అంటే కోడ్ ఏదైతే ఉందో అది దాన్ని డైరెక్ట్గా వాడుకోలేము, యాక్చువల్లీ కంపైల్ చేసుకోవాలి. కంపైల్ చేసిన కోడ్ని ఖచ్చితంగా సర్వర్లోకి మూవ్ చేస్తారనమాట. ఓకే, దాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే ఆపరేషన్స్ అంటారు. సో బట్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కూడా, అంటే ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో డిప్లాయిడ్ అయింది దాన్ని మెయింటైన్ చేయడం, తర్వాత మానిటరింగ్ సెటప్ చేయడం అంతా కూడా ఆప్స్ టీమే పెట్టుకునేవారు. యాక్చువల్లీ ఆప్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు సబ్ గ్రూప్స్ అలా ఉండి దానిలో క్రియేట్ చేసుకుని పెట్టుకునేవారు అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ద ఆపరేషన్స్. ఓకే, ఇదంతా బాగానే ఉంది కదా. డెవలప్మెంట్ ఏం చేస్తారంటే దే రైట్ ద కోడ్. ఆపరేషన్స్ ఏం చేస్తారో వాళ్ళు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఇఫ్ ద అప్లికేషన్ బ్రేక్స్. ఓకే, ఏమవుతుంది, ఒక్కోసారి అప్లికేషన్ బ్రేక్ అయిపోతుంది. మీ క్లయింట్ యూజ్ చేస్తూ ఉంటాడు, సడన్గా అప్లికేషన్ బ్రేక్ అవుతుంది. అప్లికేషన్ బ్రేక్ అయితే హీ విల్ లాస్ హిస్ బిజినెస్ కదా. ఓకే, సాఫ్ట్వేర్ డైమ్ దగ్గరికి వస్తాడు అతను, నో బాస్ ఐ లాస్ మై బిజినెస్, సో యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో సర్వర్ డౌన్ అయింది. అప్పుడు డెవలప్మెంట్ ఏం చేస్తారంటే డెవలప్మెంట్స్ చేస్తారు, ఏం బాస్ నేను కోడ్ రాశాను, ఇష్యూ అంతా కూడా నా కోడ్లో లేదు. ఓకే, ఐ టెస్టెడ్ ఇన్ లోకల్లీ, దిస్ వర్కింగ్ ఫైన్. ఓకే, కాబట్టి ఇష్యూ విత్ ఆప్స్ సరిగ్గా వాళ్ళ కోడ్ కాపీ చేయలేదు, అంటే సర్వర్లో కాపీ చేయలేదు, అందుకే ఇష్యూ వస్తుందని చెప్పి ఇష్యూని ఆపరేషన్ ఇంజనీర్స్ మీదకి తోసేస్తారు. ఓకే, దే సే డెఫినెట్లీ దట్ వన్. అలాగే ఆపరేషన్ ఇంజనీర్స్ కూడా డెవలపర్స్ ఏదైతే కోడ్ ఇచ్చారో అదే నేను కాపీ చేశాను కాబట్టి ఇష్యూ నా దగ్గరది లేదు, ఇష్యూస్ యాక్చువల్లీ విత్ డెవలపర్స్ అనే చెప్తారు. ఎందుకంటే ఎవరు కూడా బ్లేమ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఇష్యూ వచ్చిందంటే దట్టు ప్రొడక్షన్ డౌన్ అయిందంటే కనుక
దట్స్ ద ఎఫెక్ట్స్ దేర్ పర్టికులర్ జాబ్ ఆల్సో, వాళ్ళ జాబ్ కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, అఫ్ కోర్స్ దట్స్ ఓన్ దేర్ ఓన్ పర్పస్ యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇష్యూ ఫిక్స్ అవ్వట్లేదు. దెర్ ఇస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద ట్రాకింగ్, ఈ ట్రాకింగ్కి బ్రిడ్జ్ ఒక ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఇది డెవలపర్సే కాదు ఇష్యూ, ఈ ఆపరేషన్స్ది కాదు, బట్ స్టిల్ యాప్ డౌన్. ఇట్స్ లైక్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఓకే, పేషెంట్ డైడ్, ఇంకా అప్లికేషన్ ఇంకా బతకలేదు, చచ్చిపోయింది అది. కాబట్టి ఈ ఇష్యూని ఫిక్స్ అవ్వడం అనేది చాలా ఇష్యూస్ వచ్చేవి ఎర్లియర్గా బిఫోర్ డెవాప్స్. బట్ ఇది రిజాల్వ్ చేయడం కోసం ఏమైందంటే డెవాప్స్ ఇంజనీర్స్ అనేది ఆర్ డెవలప్స్ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. ఓకే, సో వీఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు టెల్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ అండ్ హూ యాక్చువల్లీ షుడ్ వర్క్ అనేది ఈ డెవాప్స్ ఇంజనీర్స్ మనం వచ్చిన తర్వాత చెప్పగలుగుతున్నాం. నౌ ద క్వశ్చన్ ఈస్, ఓకే ఎవరి ఇష్యూ అని చెప్తే ఆ ఇష్యూ వాళ్ళు రిజాల్వ్ చేసుకుని ఈ యాప్ని ఫిక్స్ చేసుకుంటారు. నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ దిస్ గై నోస్, ఈ డెవాప్స్ ఇంజనీర్కి ఎట్లా తెలుస్తుంది ఓకే ఇష్యూ ఎక్కడ అనేది, అంటే అది మెయిన్ క్వశ్చన్. విల్ సీ హౌ. సో డెవాప్స్ ఇంజనీర్ ఎలా వర్క్ చేస్తామంటే వీ యాక్చువల్లీ వర్క్ ఆన్ బోత్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, రెండింటిలో కూడా మనం వర్క్ చేస్తాం. సో డెవలప్మెంట్లో వీ యాక్చువల్లీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఓకే, సోర్స్ కోడ్ అది ఉంటుంది కదా, ఆ సోర్స్ కోడ్లోనే మన యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ రైటింగ్ ద ఫర్ ఎగ్జాంపుల్, if your application is like a containerized application or if your application is kubernetes deploy చేయాల్సిన అప్లికేషన్స్ లాంటివి ఉంటాయి, అట్లా ఉంటే కనుక వీ ఇన్వాల్వ్డ్ సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. ఓకే, లైక్ డాకర్ ఫైల్ రాయడం, క్యూబర్నెటిస్ ఫైల్ రాయడం, అంటే హెల్మ్ చార్ట్స్ రాయడం, ఇవన్నీ కూడా మనం రాస్తాం. ఓకే, అంటే కోడ్ కూడా మనం కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అసలు ఫ్లో ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఏమేమి యాక్టివిటీస్ వాడుతున్నారు వాళ్ళు, ఏ ప్రోగ్రామింగ్ వాడుతున్నారు వాళ్ళు, ఆ, ఏ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ వాడుతున్నారు, అవన్నీ కొన్ని మనకు తెలుస్తాయి. ఓకే, బిఫోర్ డెవాప్స్ అది ఏమీ తెలియదు, ఒక కోడ్ ఇస్తారు వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు అంతే. ఇక్కడ మనకు అట్లా కాదు, వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కోడ్ ఈస్, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ బిహేవ్స్. ఓకే, అది షీ షార్ప్ కూడా, లేకపోతే డాట్ నెట్ కూడా, లేకపోతే జావా కూడా, లేకపోతే గో కూడా, ఏ కోడ్ మనకు తెలుసు. ఓకే, బికాజ్ వీ బిల్డ్ ఇట్, మనం బిల్డ్ చేస్తాం దాన్ని. ఓకేనా, అందువల్ల డెవలప్మెంట్ ఎలా ఉన్నదో మనకు తెలుస్తుంది. అట్లాగే వీఆర్ ద వన్. ఓకే, ఆపరేషన్స్ అనేది ఇప్పుడు ఏమీ లేదు. యాక్చువల్లీ డెవాప్స్ వచ్చిన తర్వాత మనమే ఏం చేస్తామంటే వీఆర్ ద వన్, వీ ఇన్వాల్వ్ ఆల్ ద అప్లికేషన్స్ యాక్టివిటీస్. ఓకే, వీఆర్ ద వన్ హూ యాక్చువల్లీ కాపీస్ ద కోడ్ టు ద బ్యాక్ అండ్ సర్వర్స్. ఓకే, దాన్ని ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ అంటాం. కాపీ చేసేటప్పుడు ఇంకా వేరే వేరే ఫోల్డర్స్ కూడా కాపీ చేస్తాము అండ్ కాపీ చేసి ఒక స్పెసిఫిక్ పాత్రలో పెడుతూ ఉంటాం దాన్ని. ఓకే, సో వీఆర్ ద వన్ హూ యాక్చువల్లీ కాపీస్ ద కోడ్ టు ది సర్వర్స్. సో కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ వీ నో. ఆల్సో వీ ఇన్వాల్వ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద అప్లికేషన్. ఒక అప్లికేషన్ ప్రతి యాక్టివిటీ కూడా డెవాప్స్ ఇంజనీర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అంటే క్లయింట్ వచ్చిన రిక్వైర్మెంట్ నుంచి, క్లయింట్ ఏ రిక్వైర్మెంట్ వచ్చిందో కాడ్ నుంచి రిలీజ్ అంటాం. రిలీజ్ అంటే అప్లికేషన్ బయటకు డిప్లాయ్ చేసేంత వరకు కూడా డెవాప్స్ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకొచ్చినప్పుడు మనం ఎందుకు ఉండాలి, వీఆర్ ద వన్ షుడ్ టెల్ లైక్ దట్ కెన్ బి ఆటోమేటెడ్ ఆర్ నాట్, అది ఆటోమేట్ చేయాలా లేదా అన్నది చెప్పాల్సింది మనమే. అలాగే అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీసెస్ ఏదేది వాడాలి, ఏది వాడితే తక్కువ బిల్డింగ్తో ఎక్కువ ఎఫెక్టివ్గా అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుందో చెప్పాల్సింది మనమే. అండ్ ఫైనల్గా దాన్ని ఆటోమేట్ చేయాల్సింది మనమే, డిప్లాయ్ చేయాల్సింది మనమే. కాబట్టి ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ వీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. కాబట్టి వీ నో ఎండ్ టు ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్. కాబట్టి మనకి ఇంకా ఏంటంటే రీసెంట్గా వీ గాట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా లాగింగ్ మెకానిజమ్స్. ఓకే, మనం అజూర్ మానిటరింగ్ అని, లేకపోతే ఈవెన్ మనకి ఆటోమేట్ చేస్తాం. యాక్చువల్గా ఆటోమేట్ చేయడానికి పైప్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ అజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ అవ్వచ్చు మనం నేర్చుకునేది, లేకపోతే జెన్కిన్స్ అయితే జెన్కిన్స్ పైప్ లైన్స్, లేకపోతే గిట్ ల్యాబ్ అయితే గిట్ ల్యాబ్ పైప్ లైన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఓకే, అవన్నిటిలో కూడా ఏముంటుందంటే లాగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ లాగ్స్ యూస్ చేసుకుని విల్ టెల్ వేర్ ఎగ్జాక్ట్ ది ఇష్యూ. సో అది డాకర్లో బిల్డ్లో ఎక్కడైనా ఇష్యూ అయింది, ఓకే ఇట్స్ ఎ డెవలపర్స్ ఇష్యూ కాదు, మా ఇష్యూనే, వీ కెన్ ఫిక్స్ ఇట్. ఇది బిల్డ్లో కాదు, ఇది డెవలప్మెంట్లోనే, మేము కాపీ అయిపోయింది, ప్రాపర్గా డిప్లాయ్ అయిపోయింది, కానీ డెవలపర్స్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఎగ్జిక్యూటిబుల్స్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళ కోడ్లోనే ప్రాబ్లం ఉంది. సో కాబట్టి అప్లికేషన్ రావట్లేదు, మా సైడ్ బాగానే ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే దే విల్ యాక్చువల్లీ గో బ్యాక్ అండ్ చెక్ ద అప్లికేషన్ అండ్ దే రిజాల్వ్ దేర్ ఇష్యూస్ అండ్ దే అగైన్ పుష్ ద కోడ్. పుష్ అంటాము, అదే ఈ టెక్నాలజీ తర్వాత చెప్తాను. బట్ వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేసి మళ్ళీ అప్లికేషన్ ఫిక్స్ చేస్తారు.
Okay, this is how we able to help the applications or organization. సో ఇష్యూ అనేది ఎక్కువ డిలేస్ అవ్వకుండా డెవాప్స్ ఇంజనీర్స్ వచ్చడం వల్ల రిజాల్వ్ అవుతున్నాయి. ఓకే, ప్రతిదీ కూడా డెవాప్స్ ఇంజనీర్స్ దగ్గరకు వచ్చేస్తుంది. వీ యాక్చువల్లీ చెక్ ద అప్లికేషన్ అండ్ వి టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఇష్యూ అండ్ ద అప్లికేషన్ విల్ బి ఫిక్స్డ్ అకార్డింగ్లీ. ఓకే, అందుకే వీఆర్ ఏబుల్ టు డూ దట్ ఎవ్రీథింగ్. ఓకే, సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అందుకే డెవాప్స్ మీద డెఫినెట్గా చాలా జాబ్స్ అనేది జనరేట్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం మార్కెట్ ఎలా ఉన్నా స్టార్టింగ్లో చాలా యూజ్ అయిపోయింది, బట్ ఇప్పటికి కూడా చాలా మంచిగానే జాబ్స్ అనేది ఉంటున్నాయి. ఓకే, ఎందుకంటే వీఆర్ ఇంపార్టెంట్ టు ద ఆర్గనైజేషన్ డెఫినెట్గా. ఓకే, సో ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు రిలీజ్ కంప్లీట్గా ఒక అప్లికేషన్ మేనేజ్ చేసేది ఏ డిపార్ట్మెంట్ ఉండదు, డెవాప్స్ తప్ప. డెవాప్స్ ఒక్కటే విల్ డూ దట్ ఎండ్ టు ఎండ్ డిపార్ట్మెంట్. ఓకే, ఎస్డిఎల్సిలో అలాగే ఈవెన్ క్లౌడ్ కూడా మనమే మేనేజ్ చేస్తాం కాబట్టి ఇన్ఫ్రాతో పాటుగా ఆటోమేషన్ కూడా చేసే ఒకే ఒక ఇంజనీర్ ఒక ఆర్గనైజేషన్లో ఎవరైనా ఉన్నారంటే అది డెవాప్స్ ఇంజనీర్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. Now we know what is the importance of DevOps, and let's see the life cycle అండి. ఓకే, DevOps life cycle ఏంటో చూద్దాం, సో దట్ యూ విల్ గెట్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు డెవ్ అంటే డెవలప్మెంట్, ఆప్స్ అంటే ఆపరేషన్స్. ఓకే, డెవలప్మెంట్ ఈ కలర్స్ అండ్ ఆపరేషన్స్లో ఈ కలర్స్ ఉంటాయి. ఓకే, సో డెవలప్మెంట్ మన డెవాప్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్లానింగ్ స్టేజ్ నుంచి వస్తుంది. ఓకే, ప్లానింగ్ స్టేజ్ ఇస్ సంథింగ్ లైక్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, మీ క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ తీసుకొస్తాడు, నాకు ఈ వెబ్సైట్ కావాలి, ఈ చేంజెస్ కావాలని చెప్పి తీసుకొస్తాడు. అప్పుడు ప్లానింగ్ స్టేజ్లో మనం ఉంటాం. ఎందుకుంటాం, మీకు ఆల్రెడీ చెప్పాను, మనం దీన్ని ఆటోమేట్ చేయాలి. ఫైనల్గా రిలీజ్ చేసేయాలంటే కనుక, డిప్లాయ్ చేయాలంటే దాన్ని ఆటోమేట్ చేస్తాం. యాక్చువల్గా మాన్యువల్గా ఎవరో డిప్లాయ్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, ఎక్స్ట్రా ఇంజనీర్లు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళడం, డెవలపర్స్ వాళ్ళ కోడ్ రాసేసి పుష్ చేస్తే ఆటోమేట్ అయిపోతుంది అనమాట. ఆటోమేట్ చేయడానికి మనం ఉండాలి. అంటే వాట్ టైప్ ఆఫ్ టూల్ వీ షుడ్ యూజ్, వాట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వీ షుడ్ యూజ్, అవన్నీ కూడా ప్లానింగ్ స్టేజ్లో ఉంటాయి. డెవలప్మెంట్స్తో పాటుగా మనము చెప్పాలి. అట్లాగే అదే కాకుండా ఈవెన్ క్లౌడ్ సైడ్, ఇన్ఫ్రా సైడు ఏ సర్వీసెస్ యూజ్ చేయాలో చెప్పాలి కాబట్టి వీ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ద ప్లానింగ్ స్టేజ్ యాజ్ వెల్. సో అది అందరూ ఉంటారంటే ఖచ్చితంగా ఒక సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ విల్ బి దేర్ ఇన్ ద ప్లానింగ్ స్టేజ్ అండ్ హీ విల్ డిసైడ్ వాట్ ఎగ్జాక్ట్లీ నీడ్స్ టు యూజ్. 1 or 2 మెంబర్స్ ఉంటారు. ఓకే, దాన్ని మనం కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు ఆ మీటింగ్కి. ఓకేనా, దట్స్ ఆన్ ద ప్లానింగ్ స్టేజ్. తర్వాత కోడ్ అండి. కోడ్లో డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ రాస్తారు, అంటే సోర్స్ కోడ్ రాస్తారు. మన యాక్టివిటీస్ ఏముంటాయంటే మన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మన యాక్టివిటీస్ ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇది కంటైనరైజ్డ్ అప్లికేషన్ అయితే కనుక వీ షుడ్ బి రైటింగ్ ది ఓకే డాకర్ ఫైల్ రాయాల్సింది మనమే, డాకర్ కంపోజ్ ఫైల్ రాయాల్సింది మనమే. ఓకే, అలాగే ఒకవేళ మన అప్లికేషన్స్ని క్యూబర్నెటీస్ లాంటి వాటిల్లో డిప్లాయ్ చేయాలనుకుంటే కనుక మేనిఫెస్ట్ ఫైల్స్ అని ఉంటాయి. ఓకే, మేనిఫెస్ట్ ఫైల్స్, దాని యామెల్ ఫైల్స్ ఉంటాయి, అవి రాయాల్సింది మనమే. ఏదైనా ఆటోమేట్ చేయాల్సిన యామెల్స్ ఉన్నాయి. ఓకే, యాన్సిబుల్ లాంటి దానికి ఆటోమేట్ చేయాల్సి అంటే దాని కోడ్ రాయాల్సింది మనమే. ఒకవేళ ఏదైనా షెల్ స్క్రిప్ట్, ఓకే, ఎగ్జాంపుల్గా క్రాన్ జాబ్ లాంటి ఏదో ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి, డెఫినెట్గా అది కూడా రాయాల్సింది మన చేతిలోనే ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ డూ ది పైప్ లైన్స్ కదా. పైప్ లైన్స్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేసే పైప్ లైన్స్ ఉంటాయి. ఆ పైప్ లైన్స్కి కూడా కోడే రాయాలి, యామిల్ ఫైల్ రాయాలి. సో చాలా ప్రోగ్రామింగ్, చాలా టూల్స్లో కోడే ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాంబూ లాంటి సిఐసిడి టూల్ ఒకటి ఉంటుంది, దాంట్లో కోడ్ ఉండదు తప్ప మిగిలిన అన్నిటిలో కూడా కోడ్ ఉంటుంది. ఓకే, జెన్కిన్స్లో కోడ్ ఉంటుంది, అజూర్ డెవాప్స్లో కోడ్ ఉంటుంది, గిట్ ల్యాబ్లో కోడ్ ఉంటుంది, గిట్ హబ్ యాక్షన్స్లో కోడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే టైప్స్ ఆఫ్ టూల్స్ వీఆర్ హ్యావింగ్. వెరీ పాపులర్ వచ్చేసరికి అజూర్ డెవాప్స్ అండ్ జెన్కిన్స్. ఓకే, బట్ ఎనీహౌ, సో ఆటోమేట్ చేసే కోడ్ కూడా రాయాల్సింది మనమే. ఓకేనా, సోర్స్ కోడ్తో పాటు ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి వీ షుడ్ ఆర్ వీ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఆన్ కోడ్ ఆర్ కోడ్ సైకిల్ యాజ్ వెల్ ఆర్ కోడ్ లైఫ్. తర్వాత ఏం చేస్తామంటే బిల్డ్ అంటారు. బిల్డ్లో మనకి కంప్లీట్గా బిల్డ్ చేయాల్సింది మన డ్యూటీ. ఓకే, డెవలపర్స్ జస్ట్ కోడ్ రాసి పుష్ చేస్తారు అండ్ దే విల్ యూజ్ అ మ్యావెన్ ఆర్ క్రాడల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో చేసుకుని మనం ఆ కోడ్ ఉంటాయి, కొన్ని కమాండ్స్ ఉంటాయి, దాని ప్రీ రిక్వెస్ట్ అన్ని సెట్ చేసి వీ షుడ్ బిల్డ్. సో బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కోడ్ కంపైల్ అవుతుంది. ఓకే,
కంపైల్ అంటే ఏంటనేది డౌట్ ఉంటే కనుక, నార్మల్గా కోడ్ అనేది అంతా కూడా హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది, ఇంగ్లీష్లోనే రాస్తారు కాబట్టి. సో అది కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి ఏం అర్థమవుతాయి అంటే కంప్యూటర్కి ఓన్లీ బిట్స్ అండ్ బైట్స్ అర్థమవుతాయి అంతే. ఓకే, అంటే బైనరీ నెంబర్ జీరోస్ వన్ వన్ మాత్రమే అర్థమవుతుంది. ఆ జీరో వన్ అర్థమయ్యే విధంగా ఏం చేస్తారంటే కోడ్ని కంపైల్ చేస్తే కంప్యూటర్ అండర్స్టాండబుల్ బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఫైల్స్. ఓకే, మనకి జార్ ఆర్ వార్ లేకపోతే ఇంకేదో ఒకటి వస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే కంపైల్డ్ కోడ్ ఆర్ ఆర్టిఫాక్ట్ అంటాం. సో అది చేయాల్సింది కంప్లీట్గా డెవాప్స్ ఇంజనీర్. అండ్ దెన్ టెస్టింగ్ ఫేజ్ ఉంటుందండి. టెస్టింగ్ ఫేజ్లో యూనిట్ టెస్ట్ కేసెస్ అన్నీ కూడా మనం ఆటోమేట్ చేస్తాం. ఓకే, అట్లాగే కొన్ని టెస్టింగ్ డైరెక్ట్గా మనమే చేస్తాం. ఎగ్జాంపుల్ సోనార్ స్కాన్స్ ఉంటాయి, వరాకోడ్ స్కాన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే స్టాటిక్ టూల్స్, స్టాటిక్ టెస్టింగ్ అంటారు వాటిని. ఓకే, ఆ స్టాటిక్ టెస్టింగ్ అంతా కూడా డెవాప్స్ ఇంజనీరే చేస్తాడు. అది డైనమిక్ టెస్టింగ్ ఉంటుంది, అది టెస్టర్స్ ఉంటారు వాటికి. ఒక డైనమిక్ టెస్టింగ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ద స్టాటిక్ టెస్టింగ్. డైనమిక్ టెస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కూడా, అది కూడా ఉంటుంది ప్రతి అప్లికేషన్కి. అది టెస్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు అనమాట. బట్ మన పార్ట్ ఏంటంటే కొంత స్టాటిక్ టెస్ట్ అనాలిసిస్, అలాగే ఏదైనా టెస్టింగ్ ఇష్యూస్ ఉంటే దాన్ని ఆటోమేట్ చేయడానికి మన డ్యూటీ ఉంటుంది. ఓకే, టెస్ట్ సైకిల్లో. సో ఇదంతా కూడా డెవలప్మెంట్లో మన మన డ్యూటీ అండి. ఓకే, డెవాప్స్ పార్ట్. ఇప్పుడు ఆపరేషన్స్లో చూస్తే, ఆపరేషన్స్లో మనకు ఫస్ట్ ఏముంటుందంటే రిలీజ్ ఉంటుంది. ఓకే, రిలీజ్ అంటే ఏమి లేదు, ఇక్కడ వరకు కోడు డెవలపర్ రాసి ఉంటుంది కదా, దాన్ని ఒక స్పెసిఫిక్ వెర్షన్ చేయడానికి, లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏమని చెప్తారంటే ఒక స్పెసిఫిక్ కోడ్ అంతా కూడా ఇది ఒక స్పెసిఫిక్ వెర్షన్ వెళ్తుందని చెప్పి మనం మెన్షన్ చేయడాన్ని రిలీజ్ అంటారు. ఆ రిలీజ్ చేయాలన్నమాట. రిలీజ్ అయిన తర్వాత డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ అంటే ఏంటంటే వీ డూ డిప్లాయ్ అప్లికేషన్. మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ అంటే కోడ్ ఏదైతే ఉంటుందో అది కాపీ చేయడానికి సర్వర్లోకి డిప్లాయ్ అని పిలుచుకుంటాం. ఓకే, అలాగే ఆపరేషన్స్ అంటే కోడ్ డిప్లాయ్ అయిన తర్వాత అప్లికేషన్ వస్తుంది కదా, అప్లికేషన్ని మేనేజ్ చేయడం, దాన్ని అంతా కంప్లీట్గా మానిటర్ చేయడం అంతా కూడా ఆపరేషన్స్ కిందకు వస్తుంది. అలాగే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్స్ట్రా మానిటరింగ్ ఈమెయిల్స్ లేకపోతే అలర్ట్స్ సెట్ చేయడం ఇవంతా కూడా మానిటరింగ్ కిందకు వస్తుంది అనమాట. So we do that as well. So we actually involve in స్టార్టింగ్ ఫ్రమ్ ప్లానింగ్ స్టేజ్ టు అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని మానిటర్ చేసే స్టేజ్లో డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. ఆర్ వీ డూ ఎవ్రీథింగ్. కాబట్టి వీఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ అవర్ లైఫ్ సైకిల్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్గనైజేషన్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, నౌ ఫైనల్లీ వాట్ ఈజ్ అజూర్ డెవాప్స్ అని చెప్పేసి ఐ విల్ టేక్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకేనా, అజూర్ డెవాప్స్ అంటే ఏమీ లేదండి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ అజూర్ అంటే ఏంటో తెలుసు. వాట్ ఈజ్ అజూర్? It's a public cloud. వెరీ గుడ్. ఇట్స్ ఎ పబ్లిక్ క్లౌడ్ అండ్ ఇట్ యాక్చువల్లీ ప్రొవైడ్స్ ది సర్వర్స్, ఆ సర్వీసెస్ అన్ని ఇస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ యాక్చువల్లీ గివ్స్ యూ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా, అట్లాగే డెవాప్స్ అని ఉంది గైస్. డెవాప్స్ అని అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఆటోమేషన్కి కంప్లీట్ ప్లానింగ్ స్టేజ్ నుంచి రిలీజ్ చేసేది మన డెవాప్స్ అనమాట. ఈ రెండు కంబైన్ అయితే వచ్చేదాన్ని అజూర్ అంటారు, అదే అజూర్ డెవాప్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సర్వర్స్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే అప్లికేషన్స్ డిప్లాయ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ అజూర్ డెవాప్స్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఒక స్పెసిఫిక్ టూల్ కూడా ఉంది, దాని పేరు అజూర్ డెవాప్స్ అని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, అజూర్ డెవాప్స్ అని చెప్పి. అజూర్ డెవాప్స్ అంటే ఏంటంటే దాంట్లో మనం యాక్చువల్గా వీ డూ ఆల్ ద డెవాప్స్ యాక్టివిటీస్. ఓకే, సో అంటే ఆటోమేట్ చేయడం. ఓకేనా, లైక్ వెన్ ఎవర్ ద కోడ్, డెవలపర్స్ రాసిన కోడ్ని డైరెక్ట్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్గా సర్వర్లోకి డిప్లాయ్ చేసే విధంగా మనం ఆటోమేట్ చేస్తాం అనమాట. దానికి స్క్రిప్ట్స్ రాయాలి, ఇందాక కూడా చెప్పాను అది కోడ్ పర్స్పెక్టివ్లో కోడ్ సైకిల్లో మనకు అది ఉంటుంది అనేసి. ఓకే, అది మనం చేస్తాం అనమాట. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే అజూర్ డెవాప్స్ అంటారు. అజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ అని కూడా పిలుచుకుంటాం అండ్ హై లెవెల్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఒక స్పెసిఫిక్ టూల్ ఇస్తాడు మైక్రోసాఫ్ట్ వాడు, దాన్ని అజూర్ డెవాప్స్ అని పిలుస్తాం. ఆ అజూర్ డెవాప్స్లో మనకి మళ్ళీ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. అవి ఏదంటే అజూర్ బోర్డ్స్, అజూర్ రిపోస్, అజూర్ టెస్ట్ ప్లేన్స్, అజూర్ పైప్ లైన్స్ అండ్ అజూర్ ఆర్టిఫాక్ట్స్, ఇవన్నీ కలిపితే వచ్చేదే అజూర్ డెవాప్స్. ఓకే, అజూర్ డెవాప్స్ స్పెసిఫిక్ టూల్ అనమాట. ఓకే, బట్ అజూర్ డెవాప్స్ మీనింగ్ ఏంటంటే అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవాప్స్ ప్రాక్టీస్ రెండు కలిపి వచ్చేదే అజూర్ డెవాప్స్ టెక్నాలజీ. అయితే మనకి అజూర్ డెవాప్స్ టూల్ కూడా స్పెసిఫిక్గా ఉంది. ఆ టూల్లో ఏం చేస్తుందంటే ఆల్ డెవాప్స్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ టెస్ట్ కేసెస్, రిపో,
తర్వాత ఆర్టిఫాక్టరీ, బోర్డ్స్ అంటే అజూర్ జీరా, ఇవన్నీ కంబైన్ అయి ఉంటాయి. ఓకే, మీరు అజూర్ డెవాప్స్ నేర్చుకున్నారంటే టూలు, మీకు యాక్చువల్గా 5 టూల్స్ నేర్చుకున్నట్టు అర్థం. ఇక్కడ అజూర్ బోర్డ్స్ అని ఉంది కదా, అజూర్ బోర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు జీరా. ఓకే, అజూర్ రిపోస్ అని ఉంటుంది, అజూర్ రిపోస్ ఈజ్ ఈక్వల్ టు గిట్ హబ్. తర్వాత ఈ టెస్ట్ ప్లేన్స్ ఇవి ఉంటాయి, ఇది ఈక్వల్ టు సెలీనియం. తర్వాత అజూర్ పైప్ లైన్స్ ఉంది, ఇది ఈక్వల్ టు జెన్కిన్స్. అజూర్ ఆర్టిఫాక్ట్ ఉంది, ఇది ఈక్వల్ టు జేఫ్రాగ్ ఆర్ నెక్సెస్ అనమాట. అంటే ఈ ఒక్క టూల్ నేర్చుకుంటే మీకు 5 టూల్ కవర్ అయినట్టు అనమాట. ఓకే, దట్స్ ద పవర్ ఆఫ్ అజూర్ డెవాప్స్ టూల్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద సెకండ్ డెమో వేర్. సో ఓవర్ టు యూ, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే క్లారిఫై చేస్తాను. అర్థమైందా డెమో? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద డెమో ఫస్ట్? ఓకే. షూర్. లైక్ ఈ సర్వీస్ అనేది అజూర్ అండ్ అజూర్ క్లౌడ్ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసాం? అజూర్. ఫస్ట్ అజూర్ దాంతో స్టార్ట్ చేసి మరి దాంట్లోకి డెవాప్స్లోకి వెళ్తాము. ఎస్, ఎస్, అజూర్ డెవాప్స్ ఫస్ట్. అజూర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్రివరిక్స్ ఉంటాయి, లైక్ ఆటోమేషన్ చెప్పాలి. ఆటోమేషన్ చెప్పిన తర్వాత లైనక్స్ ఉంటుంది, ఆ తర్వాత డెవాప్స్కి వెళ్తాం మనం. ఇట్లా అజూర్ అనేది బేసిక్ లెవెలేనా లేకపోతే లైక్ రియల్ టైం ప్రొడక్షన్ లో ఇలా ఉంటుంది అది కూడా వెళ్తామా మనము? రియల్ టైం ప్రొడక్షన్ అంటే మీకు ఎలా ఉంటుందో చెప్తానండి, ఆ టూల్ అడ్వాంటేజెస్ అన్నీ చెప్తాను. ఓకే, రియల్ టైం ప్రొడక్షన్ అంటే రియల్ టైం అప్లికేషన్ తీసుకొచ్చి చూపించలేం కదా, బట్ హౌ టు డూ ద డిప్లాయ్మెంట్, హౌ టు యాక్చువల్లీ హౌ ఎగ్జాక్ట్లీ ఏ స్పెసిఫిక్ సర్వీస్ వర్క్స్ అన్నది ఎండ్ టు ఎండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ అదర్ క్వశ్చన్స్? చంద్ర గారు, ఇప్పుడు మీరు ఈ 5 టూల్స్ చెప్పారు కదా, ఎజ్యూర్ డెవాప్స్ అని చెప్పేసి. సో ఇవి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి లేటర్ సెషన్స్లో? చెప్తామండి, ఇన్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. అది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా క్రియేట్ చేయాలి ప్రతి ఆబ్జెక్ట్ అన్నది చెప్తాము. టెస్ట్ ప్లేన్స్ మనకు అవసరం లేదు, టెస్ట్ ప్లేన్స్ తప్ప మిగిలిన 4 చెప్తాం. టెస్ట్ ప్లేన్ ఈజ్ ఓన్లీ ఫర్ టెస్టర్స్, వీ డోంట్ నీడ్ దట్ యాజ్ అజూర్ డెవాప్స్. అంటే మరి మీరు దానికి స్టాటిక్ టెస్ట్ స్టాటిక్ అన్నారు కదా. టెస్టింగ్ ఉంది, ఉంది, ఉంది. స్టాటిక్ టెస్టింగ్ ఉంది. స్టాటిక్ టెస్టింగ్ ఏంటంటే మనకి సోనార్ క్యూబ్ ఉంటుంది, అది చెప్తాం. దాన్ని ఎలా ఆటోమేట్ చేయాలో చెప్తాను, దాంట్లో ఒక కోడ్ని ఎలా స్కాన్ చేయాలో చెప్తాము, దానికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కూడా ఉంది, మీకు చెప్తాం ఎండ్ టు ఎండ్. ఓకే, 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 ఓకే. మీరు చూడొచ్చు, మన సిలబస్లో సోనార్ క్యూబ్ అని ఉంటుంది, చూడండి. ఓకే, ఓకే. ఇది ఈ వీడియోస్ అవి ఎక్కడ తీసుకొచ్చండి డౌన్లోడ్ చేసుకోవడానికి? అదే అది డౌన్లోడ్ ఉండదు, ఓన్లీ రీడ్ ఓన్లీ ఉంటాయి. మీకు నాగ గారు షేర్ చేస్తారు డైలీ ఒక వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎట్లా చెప్పాలంటే, ఇవాళ వీడియో అయింది అనుకోండి, ఇవి మనకి కంప్లీట్ అవుతుంది కదా, ఇవాళ ఈవినింగ్ లోపు మీకు ఆ వీడియో అనేది షేర్ చేస్తారు. అండ్ ఓకే. సజెషన్ ఏంటంటేనండి, వీడియో మీద అసలు రిలే అవ్వద్దండి. వీడియో ఎట్లా అంటే ఆ, మనం ఏదైనా మూవీ అయితే చూడగలుగుతాం. ఓకే, ఎప్పుడైతే టెక్నాలజీ వస్తుందో మన బ్రెయిన్కి చెప్పాలి కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ రియల్లీ. ఓకే, ఒకసారి క్లాస్ మిస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్ చూద్దాం, ఆ నెక్స్ట్ క్లాస్ చూద్దాం అని చెప్పి చాలామంది ఏమవుతుందంటే స్టార్టింగ్లో కూడా, తర్వాత మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో డైలీ పడిపోతుంది కంటెంట్, 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఒక 1 వీక్ మీరు మానేస్తే ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్, ఒక 6-7 పైనే అవుతుంది కదా. ఇట్స్ రియలీ కరెక్ట్. డిఫికల్ట్ టు వాచ్ దట్ కంటెంట్. ఓకే, కాబట్టి మీరు క్లాసెస్కి డైలీ వస్తే మీరు వీడియో అవసరం లేదు, బట్ మీ రిఫరెన్స్ కోసం అయితే షేర్ చేస్తారు బై ఎండ్ ఆఫ్ ద డే పక్క. ఓకే, ఓకే, రికార్డింగ్ అయితే కంపల్సరీ వస్తుంది కదా? వస్తుంది. దెన్ ఆఫ్టర్ టైమింగ్స్ అనేది ఫిక్స్ అయినారా? ఇది 7 o'clock అని? ఎస్, 7 to 8:30 AM IST. ఓకే. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఉంటారని చెప్పేసి చెప్పారు. అంటే ప్లానింగ్ స్టేజ్లోను, తర్వాత ఆటోమేషన్ చేయాలా అక్కర్లేదా, కోడింగ్, కోడింగ్ ఓకే ఫైన్. దెన్ ఇన్ దట్ కేస్ ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి అక్కడ? డెవాప్స్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. మనకి అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ఉంటారండి. ఓకే, ఐ మీన్ యా, దే ఆల్సో షుడ్ బి దేర్.
సో యాక్చువల్గా చెప్పాలంటే ఒక సీనియర్ ఇంజనీర్ ఉంటారని అందుకే చెప్పాను మీకు. సో సొల్యూషన్ ఆర్కిటెక్చర్ వాట్ హీ విల్ డెఫినెట్లీ నో ఈజ్ కంప్లీట్ అజూర్లో సర్వీసెస్ ఉంటాయి. అవి ఏది ఎందుకు వర్క్ చేస్తాయి, ఎట్లా వర్క్ చేస్తాయి అన్నది దే కెన్ యాక్చువల్లీ గైడ్. ఓకే. సో వాటిని జస్ట్ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అది అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అంటే. అజూర్ డెవాప్స్ ఈజ్ లైక్ డెవాప్స్ ఆటోమేషన్ అనమాట. ఓకే. మనకి ఎట్లా చెప్పాలంటే పైప్ లైన్స్ అంటారు. అంటే కోడ్ డెవలపర్స్ పుష్ చేస్తాడు ఆయన, డెవలపర్స్ అది ఆటోమేటిక్గా డిప్లాయ్ అయ్యి ఒక ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అవ్వాలి. దానికి ఒక బ్రాంచింగ్ స్ట్రాటజీ పెట్టుకుంటారు. ఆ స్ట్రాటజీ బట్టి డిప్లాయ్ అవ్వాలని పెట్టుకుంటారు అనమాట. ఓకే. అది ఏంటంటే మీకు ఏం చెప్తున్నారు డెవాప్స్. సో యా సొల్యూషన్ ఆర్కిటెక్చర్ విల్ యాక్చువల్లీ టెల్స్ లైక్ వాట్ సర్వీస్ యాక్చువల్లీ సూట్స్ దిస్ రిక్వైర్మెంట్ అన్నది చెప్పగలుగుతారు. క్లియర్, అర్థమైందా? ఓకేనండి. ఓకే అండి, ఫైన్. సో అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అదంతా కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసి, సో దెన్ హీ విల్ అనలైజ్ ఓకే విచ్ సర్వీస్ విల్ బి అప్లికబుల్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్. అంతే అంతే కదా. కదా. అందరూ జాయిన్ అవ్వరు, డెవాప్స్ టీం అందరూ ఒకలో ఇద్దరు జాయిన్ అవుతారు. ఓకే ఓకే. రైట్, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ ద డే. మీకు క్వశ్చన్స్ వన్ లాస్ట్ క్వశ్చన్ చరణ్ గారు. ఇప్పుడు మన ఈ నేర్చుకుంటున్న కోర్స్ అనేది లైక్ ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం ఇంటర్వ్యూస్ లో? 4 years అండి. 4 years పక్కాగా పెట్టుకోవచ్చా? ఎస్. ఓకే. అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏమన్నా చేపిస్తారా? ఎస్. ఓకే. రెజ్యూమ్ బిల్డింగ్ కూడా ఉంటుంది మీకు. శాంపుల్ రెజ్యూమేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇస్తాము. ఒక డేలో రెజ్యూమ్ ఎలాగా అంటే రెజ్యూమ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ నేమ్స్ మీ డీటెయిల్స్ మార్చుకొని మీరు ఆ రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయడం? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ఎప్పుడు రిలే అవ్వద్దు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాళ్ళ మూడు బట్టి మార్చేస్తూ ఉంటారు. బట్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాం. మీరు చదివితే చదవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1000 ఎన్నో ఉన్నాయి క్వశ్చన్స్. అవి షేర్ చేస్తాం పక్క. షూర్ షూర్. ఓన్లీ అజూర్ అండ్ అజూర్ డెవాప్స్ మీదే కదా? మొత్తం అన్ని టూల్స్ మీద ఉన్నాయి. అజూర్ అజూర్ డెవాప్సే కాదు, క్యూబర్నెటిస్ అన్నింటి మీద ఉంటాయి క్వశ్చన్. ఓకే ఓకే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే ఫైన్. ఓకే రైట్ అండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. దెన్ విల్ క్యాచ్ అప్ ఆన్ మండే. మండే నుంచి మనకి రెగ్యులర్గా ఉంటాయి. మండే టు సాటర్డే ఉంటుంది. రేపు సాటర్డే మీకు ఆఫ్ ఖచ్చితంగా లేదు, ఇది డెమోస్ కాబట్టి. సండే కూడా ఉండదు. ఈ రెండు రోజులు చూసుకుని మీరు పేమెంట్ అయితే కనుక మండే నుంచి మనకి రెగ్యులర్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి గైస్. ఓకేనా. అండ్ యాజ్ యూజువల్ మండే టు సాటర్డే. ఓకే, మనం మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. మార్నింగ్ 7 to 8:30 AM IST. ఓకే, that's all for the day guys. Thanks so much for joining and signing off. We'll catch up again on Monday. Bye for now.